అది 1995 విజయవాడలోని భగత్ సింగ్ నగర్. ఇది మా అమ్మగారు చిన్నప్పుడు చూసిన ఓ భయంకరమైన యథార్థ సంఘటన. అప్పట్లో భగత్ సింగ్ నగర్ మొత్తం రేకులిళ్లతో నిండి ఉండేది. అది తెల్లవారుజాము సమయం. భగత్ సింగ్ నగర్ అంతా ఒకటే హడావిడి. జనాలు గుంపులు గుంపులుగా ఓ ఇంటివైపు పరిగెడుతున్నారు. ఏమైందా అని మా అమ్మగారు కూడా వెళ్ళారు. అక్కడ కనిపించిన దృశ్యం మనిషి రూపంలో ఉన్న ఓ రాక్షసుడు చేసిన పని. అదే ఇంట్లో ఆ భార్య భర్తలతో పాటు వాళ్ళ అత్తమామలు, వాళ్ళ మరిది కూడా కలిసి ఉండేవాళ్ళు. తెల్లవారుజామున ఏదో గొడవ జరిగింది. ఆవేశంతో ఆ భర్త పక్కనే ఉన్న పచ్చడి బండ తీసుకొని తన భార్య తల మీద బలంగా కొట్టాడు. ఎంత భయంకరంగా అంటే ఆ దెబ్బకి ఆమె మెదడు చిట్లిపోయి పైన ఉన్న రేకులకి గోడకి అతుక్కుపోయింది. మా అమ్మగారు వెళ్ళేసరికి ఆ గది నిండా రక్తం. ఆమె కళ్ళు తెరిచి నిర్జీవంగా పడి ఉంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. ఎర్రగా బొద్దుగా ఉండేది. కానీ ఆ స్థితిలో ఆమెను చూసి మా అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హత్య చేసిన తర్వాత ఆ హంతకుడు ఎంత తెలివిగా ప్రవర్తించాడంటే సాక్ష్యం దొరకకూడదని ఆ రక్తపు మరకల్ని బట్టలతో తుడిచేసి ఆ బట్టలను పక్కనే ఉన్న డ్రైనేజ్ గుంతలో కుక్కేశాడు. అత్తమామలు భయంతో పారిపోయారు. పోలీసులు వచ్చేసరికి అక్కడ ఆ మరిది ఒక్కడే ఏడుస్తూ నిలబడ్డాడు. 2 రోజుల తర్వాత పోలీసులు ఆ హంతకుడిని పట్టుకున్నారు. కానీ అసలు భయం ఆ తర్వాత మొదలైంది. ఆ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి ఆ ప్రాంతమంతా ఏదో నిశ్శబ్దం ఆవహించింది. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఇంటి నుండి 2 ఇళ్ళ అవతలే ఉండేవాళ్ళు. అమ్మగారి వాళ్ళు అదే వీధిలో ఉన్న రిషి స్కూల్లో చదువుకునేవాళ్ళు. ఎగ్జామ్స్ టైంలో ప్రిన్సిపల్ గారు 7 గంటల దాకా స్కూల్లోనే ఉంచేవాళ్ళు. ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుట్టేది. జనం ఆ వీధిలో నడవడానికి భయపడేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు 2-3 ఇళ్లతో పాటు అలాగే పాడుపడిపోయింది. ఆ అమ్మాయి ఆత్మ అక్కడే తిరుగుతుందని అందరూ చెప్పుకునేవాళ్ళు. ఈరోజు భగత్ సింగ్ నగర్ చూస్తే అసలు గుర్తుపట్టలేం. పెద్ద పెద్ద భవనాలు వచ్చేసాయి. కానీ 1995లో జరిగిన ఈ భయంకరమైన సంఘటన గుర్తున్న వాళ్ళకి ఆ పచ్చడి బండ, ఆ రక్తపు మరకలు, ఆ అమ్మాయి తెరిచిన కళ్ళు ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటాయి. అప్పట్లో ఆ ఊరు అంతా ఈ భయంకరమైన హత్య గురించి మాట్లాడుకుని వణికిపోయేది. ఇలాంటి చావు ఏ ఆడపిల్లకి రాకూడదని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. ఇలాంటి రియల్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.